హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ అయితే చూసేవాళ్ళు ఫస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కారంటే మనం రోజు పెట్టే బ్లాగ్స్ అనేవి మీకైతే అప్డేట్ వస్తాయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లాస్ట్లో లైక్ కొట్టకుండా వెళ్ళొద్దు, ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ లేవగానే ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను. సో మిల్క్ అయితే పెట్టేశాను స్టవ్ పైన. ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసం అన్నట్టు దోశ బ్యాటర్ అయితే నైట్ అయితే మొత్తం రుబ్బి అయితే పెట్టేసుకున్నానండి. ఒక 2-3 డేస్కి సరిపడా ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే నాకు దోశకు కావాల్సినంత పిండి అయితే తీసేసుకొని అండ్ దోశ వేసుకోవడానికి అన్నట్టు ఇలా మంచిగా మిక్స్ చేస్తున్నాను. నైట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అంతలా మిక్స్ చేయనండి. ఇప్పుడైతే కావాల్సినంత ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అండ్ అందులో వచ్చేసి నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటానండి. అండ్ షుగర్ యాడ్ చేయడం వల్ల ఇట్లా హోటల్లో రెడ్గా వస్తాయి కదా దోశలు, అలా రావడానికి అన్నట్టు నేనైతే ఒక్కొక్కసారి షుగర్ అయితే యాడ్ చేశాను. బట్ ఈరోజైతే షుగర్ అయితే యాడ్ చేయలేండి. షుగర్ ఏ టైంలో యాడ్ చేస్తానంటే ఎగ్ దోశ అండ్ మసాలా దోశ, ఆనియన్ దోశ, అలా మసాలా దోశలు అయితే వేసుకుంటాం కదా, అండ్ వన్ సైడ్ కాల్చుతాం కదండి దోశ, ఆ టైంలో అయితే నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇలా పల్చనట్లలాగా వేసుకున్నప్పుడు అయితే నేను ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయను. ఓన్లీ సాల్ట్ విత్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా బ్యాటర్ అయితే కలిపి పెట్టేసుకుంటాను. అండ్ అందులోకి కొన్ని వాటర్ పడితే వాటర్ అయితే కలిపి పక్కకైతే పెట్టేసుకుంటాను, కొంచెం పిండి అయితే సెట్ అవుదా అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మిల్క్ అయితే మరిగిపోతున్నాయండి. అండ్ ఇవి వచ్చేసి 1/2 లీటర్ మిల్క్ అయితే అండ్ నేనైతే కాసి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. కొన్ని రోజైతే తీస్తాను కదా, కొన్ని పాలు అయితే పక్కకైతే తీసి పెట్టేసుకుంటున్నానండి. అండ్ అదే పాలల్లో అండ్ కొంచెం షుగర్ అండ్ టీ పౌడర్ వేసేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. మార్నింగే మన డే బ్లాగ్ డైలీ నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే టీ పెట్టేసిన తర్వాత అండ్ దోశలకి చట్నీ కోసం అన్నట్టు పల్లీలు అయితే వేయించేసుకుంటున్నానండి. అండ్ ఈ పల్లీలు అయితే వేయించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని 2-3 ఇలా అందులోకి 2-3 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని అవి ఆయిల్లోనే వేయించుకుంటాను. పచ్చిమిర్చి అనేది ఒక్కొక్కసారి ఆయిల్లో వేయిస్తాను, ఒక్కొక్కసారి అయితే ఆయిల్లో అయితే వేయించనండి. కాకపోతే ఆయిల్లో వేయించుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. నా వీలుకు తగ్గట్టు నేనైతే చేసుకుంటానండి. ఇలా అయిపోయిన తర్వాత పొట్టు అయితే ఒలిచేయడానికి పక్కకు అయితే పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్, టీ అయితే మంచిగా మరిగిపోతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇదన్నట్టు ఇప్పుడైతే. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ చట్నీ అయితే ఆడించానండి. అండ్ మెత్తటి పేస్ట్ లాగా వస్తే చట్నీ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే మెత్తగా మిక్సీ కొట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. అండ్ నేనైతే పోపు అయితే పెట్టుకుందామని ఒక చిన్న బాండీ అయితే అందులోనే పెట్టేసుకుంటున్నాను. నేను పల్లీలు వేయించుకున్న బాండీ ఉంది కదా ఫ్రెండ్స్, అదేనే మళ్ళీ నేను పోపుకి అయితే పెట్టేశాను. టిఫిన్ చేస్తే ఇన్ని గిన్నెలు అన్ని గిన్నెలు పడతాయి అంటారు కదా, సో ఎందుకు పడతాయండి మనం. సో ఫ్రెండ్స్, నేను దోశ అయితే ఫస్ట్ ఇలా పెనానికైతే ఆయిల్ రుద్దేసి ఆయిల్ ఇట్లా వేడైన తర్వాత దానిపైన వాటర్ చల్లేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని అయితే నేను ఇలా దోశలు అయితే వేసుకుంటానండి. దోశలు అయితే నీట్గా పల్చగా వస్తాయి. సో అలా వేసుకోవడం వల్ల గరిటెకు అండ్ పెనానికైతే అస్సలు అతుక్కుపోదు. అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తాను, మీరే చూసేయండి. ఫ్రెండ్స్, దోశ అయితే సగం వేసేలోపు బాగా అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాడు కదా.
సో అతనికైతే నేనైతే ఇప్పుడు టిఫిన్ అయితే పెట్టేశాను. సో నేనైతే అక్కడే నిలబడి అయితే అడుగుతున్నాను ఎలా ఉందన్నట్టుగా. అండ్ టేస్ట్ అయితే బాగుందంట. సో పల్లీ చట్నీ అయితే అలా గట్టిగా చేసుకోవడమే మాకైతే ఇష్టం అండి. అండ్ ఇక్కడ వచ్చేసి పాపనైతే కూర్చోబెట్టాను, ఏమైనా తింటుందేమన్నట్టు. బావ అయితే తిని వెళ్ళిపోయాడు. అండ్ బావ తిని వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పాప అలా కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసామండి. నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉండింది అసలు దోశ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే టైం దగ్గర 12:30 అలా అయ్యిందండి. అస్సలు వంట చేయలేదు, నేనైతే ఫోన్ ఒత్తుకుంటూనే కూర్చున్నాను. సో నేనైతే వంట స్టార్ట్ చేద్దామన్నట్టు రైస్ అయితే వాష్ చేసి పెట్టేశాను. అండ్ పాప కోసం అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేశాను, నాకు పాపకు అన్నట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ వచ్చేసి టమాటో కర్రీ అయితే సింపుల్గా చేసేద్దామన్నట్టు టమాటో కర్రీ చేశానండి. అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా లేకుండా కర్రీ చేద్దామన్నట్టు టమాటో ఎగ్ అయితే చేద్దామన్నట్టుగా ఇలా టమాటోస్ కుక్ చేసిన తర్వాత ఇలా ఎగ్స్ అయితే కొట్టేసి పోసాను. సో ఇది అన్నట్టు ఫ్రెండ్స్, వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే స్నానం అయితే చేసుకున్నాను. అండ్ బాగా కూడా వచ్చేసిండు, తనైతే ఫ్రెష్ అప్ అయి కూర్చుండు. పాప అయితే బయట ఆడుకుంటుంది చూడండి. చిన్నో ఆమె తింటావా? ఎందుకు? ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మేము అన్నం తిన్న తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాం కదా. సో నేనైతే స్నానం అయితే అయిపోయింది. అక్కడ వచ్చేసి కెమెరా దగ్గర ఏదో హ్యాండ్ టచ్ అయ్యి ఏదో బ్యూటీ అయితే పడిందండి. అక్కడ వచ్చేసి ఏదో నేమ్ అయితే పడింది. సో అండ్ అక్కడ పడడం వల్ల దాన్ని అయితే నేను చూసుకోలేదండి. అండ్ నెక్స్ట్ తర్వాత క్లిప్లో అయితే తీసేసాను. ఇంకో ఇందులో ఇలా పడింది. నేనైతే వీడియో షూట్ అవుతుంటే మాత్రం అదైతే సెల్ఫీ స్టిక్ ఉన్నది, అందుకని నాకైతే కనబడలేదు సరిగ్గా. అండ్ అందుకన్నట్టు ఇక్కడైతే తీసేసాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి మేమైతే కూర్చొని అన్నం అయితే తినేస్తున్నామండి. అండ్ టమాటో ఎగ్ కర్రీ అయితే చేసేసాను కదా. మా డే అయితే ఇలా గడుస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీరైతే వీడియో అయితే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. సో మేమైతే ఇలా అన్నం అయితే తినేస్తున్నాం. ఇప్పుడు పాప అయితే ఆడుకుంటూ ఉంది, తనైతే బయట అయితే కూర్చొని ఆడుకుంటుంది, అందుకే వీడియోలో అయితే కనబడట్లేదు అన్నట్టు. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఫేసెస్ చూడండి ఎట్లా అయినాయో అసలు. ఇంతసేపు అయితే అప్పుడు అన్నం తిన్న తర్వాత అండ్ ఇక్కడ ఇంట్లో అయితే సిగ్నల్ రాదు మాకు. మిగతా పైకి వెళ్ళేసి ఫోన్లో అయితే అన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నానండి, అలాగే యూట్యూబ్ లాగిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే 4 అవుతుంది, దగ్గర 2 hours పట్టిందండి అన్ని సెట్ చేసుకోవడానికి అయితే. అండ్ ఇప్పుడైతే కిందకి వచ్చాము, బావ నేనైతే కిందకి వచ్చిన తర్వాత టీ అయితే పెడుతున్నాను. టీ తాగిన తర్వాత బావ అయితే వెళ్ళిపోతాడంట. సో ప్రస్తుతానికైతే ఇది అండి ఇప్పుడు. అండ్ అప్పటి నుంచి వ్లాగ్ అయితే ఏం తీయలేదండి, అందుకని నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను కదా, సో అందుకు. టీ అయితే పెట్టేసినండి, వీళ్ళైతే అక్కడ కూర్చురు, వాళ్ళకి మోసుకుపోవాలి ఇప్పుడైతే. ఏడికి రావాలమ్మా? మీరు ఇక్కడ కూర్చుంటే తెచ్చియాలా చిన్న? అవును, నాకెట్టు తీసుకో. నువ్వు కాలుతుంది. హాయ్ చెప్పు చిన్ను. అప్పుడేనా? ఎప్పుడు చెప్పినావు హాయ్ అని? ధృతి నానా మంకి వచ్చిందే. ఓ ఏం తింటున్నావు చిన్ను? ఏం తింటున్నావు నాన్న? నాకు ఎడతావా కొన్ని ఫ్రూట్స్? నాకెట్టు నాన్నకు ఆపెట్టు నాన్నకు. నాకంటే పెట్టిను. ఏంది అని
సో ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో బావ అందరం బయట అలా కూర్చొని అండ్ టీ అయితే తాగుతూ ఉన్నామండి. టీ తాగిన తర్వాత అండ్ కొద్దిసేపు అలా ఉండి అండ్ ఒక 2-3 వరకు రీల్స్ అండ్ అవి చేసేసాము. అండ్ రీల్స్ చేసేసిన తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఇంట్లో చాలా వర్క్ ఉండే అసలు. అండ్ ఉతకవలసిన బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు అయితే ఉతికేసానండి. బట్టలు ఉతికిన తర్వాత అండ్ పాపకైతే స్నానం చేయించేసి తననైతే బజ్జో పెట్టాను. తను బజ్జున్న తర్వాత నేనైతే స్నానం చేసుకున్నాను అండ్ వంట అయితే చేసేసానండి. ఇక వీడియో ఎడిటింగ్స్ అవి ఇవి ఇంకా అందులో అన్ని డౌన్లోడ్ చేసుకోవడం అండ్ అవన్నీ చాలా వర్క్ ఉండే ఫ్రెండ్స్. అసలు మా ఇంటి దగ్గర అయితే సిగ్నల్ రాదు, వచ్చిన బాధ అయితే అదే అన్నట్టు. సో అందువల్ల నాకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ నైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్దే కర్రీ అయితే ఉండే అన్నమాట. ఆఫ్టర్నూన్ కర్రీ అండ్ పెరుగు అయితే ఉండే. పెరుగుతో అనేసి మేమైతే అన్నం అయితే తినేసామండి. పాప అయితే ఈవినింగ్ స్నానం చేయించాను కదా, సో స్నానం చేయించిన తర్వాతనే పాప అయితే బజ్జుందన్నట్టు. తనైతే లేవలేదు. తనైతే దగ్గర ఒక 2:30 అలా తన మీటింగ్ అయితే ఉంటుందండి. అందుకని మేమైతే గట్టిగానే తింటున్నాం అన్నట్టు. తన మీటింగ్ అయితే మామూలుగా ఉండదు. సో ఇది అన్నట్టు ఇప్పుడైతే తనైతే ఇప్పుడు లేవదండి. ఇప్పుడు లేస్తే తనను ఎవరు తలుచుకుంటారు చెప్పండి. 12:30-1 అలా అయితే మంచిగా గట్టిగా పెడుతుంది మీటింగు. అప్పుడైతే నేను ఒకవేళ పెడితే మాత్రం కంపల్సరీ వీడియో తీస్తానండి. సో ఇలా అయితే మేము అన్నం తినేసి అండ్ ఇంట్లో వర్క్ చేసేసుకొని అది గిన్నెలని సర్దేసుకొని మేమైతే అయిపోయినట్టే ఫ్రెండ్స్, పడుకుంటాము. ఇంకా నా వ్లాగ్ అయితే ఈరోజు అయితే ఇలా అలా స్టార్ట్ అయ్యి ఇలా అయితే ఎండ్ అవుతుందండి. సో మా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకైతే. సో మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తానండి. నన్ను అయితే ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.